హాయ్ అందరికీ నమస్కారం అండి. మేము ఈరోజు పులివెందుల నియోజకవర్గం కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేముల మండలం నల్లజూరుపల్లిలోని శ్రీ మోపూరి భైరవేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఇది ప్రసిద్ధమైన దేవాలయం. ఇక్కడ కార్తీక వారాలలో అయితేనేమి మిగతా ఎప్పుడైనా కానీ ఇక్కడ బాగా ఎంతో పుణ్య భావంతో భక్తి భావంతో కనుక ఇక్కడికి వస్తే కనుక ఇక్కడ భైరవేశ్వర స్వామి ఆశీస్సులు మనకు ఉంటాయి. ఎంతో అందంగా ఉన్న ఈ దేవాలయం. హాయ్ ఏమిరా రెడీ చేసుకో చూడండి. ఎంతో అద్భుతంగా కనపడుతున్న ఈ భైరవేశ్వర స్వామి దేవాలయం నల్లజూరుపల్లి గ్రామంలో కొండపైన వెలిసిన శ్రీ పరమేశ్వరు అవతారం ఇక్కడ అద్భుతంగా మన కన్నులకు ఎంతో అద్భుతంగా కనపడుతున్న ఈ దేవాలయం చూడండి ఒకసారి. ఇక్కడ కోనేరు ఇప్పుడైతే వాటర్ లేవు, కానీ కార్తీక వారాలలో ఇక్కడ సమృద్ధిగా నీరుండి స్నానం ఆచరించేదానికి ఇక్కడ కోనేరు కూడా కట్టడం జరిగింది. అలాగే కళ్యాణ మండపం అంటే పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా శుభకార్యం జరుపుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి స్వామి దగ్గరికి వచ్చి కళ్యాణం కూడా జరుపుతూ ఉంటారు. బాగా అందమైన ధ్వజస్తంభం, ఎంతో ఒకటి రాతితో కట్టినది, ఇంకొకటి కూడా ఇది బంగారు పూత పూసి నిలబెట్టిన ధ్వజస్తంభం. ఇంకా మనం గర్భగుడిలోకి వస్తే కనుక బాగా ఎంతో అందంగా గుడిని దాతల సహకారంతో కట్టడం జరిగింది. ఏం స్వామి బాగున్నారు స్వామి? స్వామి అట్లా గర్భగుడి ఏమైనా తాళం తీయచ్చా స్వామిని వీడియో తీసుకునేదానికి? ఇక్కడ 24 గంటలు ప్రతి ఉంటారు కదా స్వామి, ఎప్పుడు వచ్చిన దర్శనానికి ఎవరైనా కానీ ఇక్కడ పురోహితులను కూడా పెట్టడం జరిగింది. 24 గంటలు ఎప్పుడైనా ఎవరైనా భక్తులు వచ్చినా కూడా స్వామివారి దర్శనం చేసుకునేదానికి మంచి సదుపాయం గల దేవాలయం ఇది. చక్కని ఆహ్లాదమైన వాతావరణంలో మంచి చల్లగాలి, ఆరోగ్యానికి కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఉండేదానికి కూడా ఈ గుడికి వస్తే కనుక దేవుని నామస్మరణ జరుపుకుంటూ మనం దేవుని సన్నిధానంలో కనుక గడిపితే ఆ స్వామి మన కరుణా కటాక్షాలతో పాటు దీవెనలు కూడా ఇస్తాడు. కాబట్టి స్వామి ఏమంటారు స్వామి? మోపూరి భైరవేశ్వర స్వామి. ఇది కట్టి ఎన్నాళ్ళు అవుతుంది స్వామి? కృష్ణదేవరాయల కాలంలో అచ్యుతరాయలు అడిగితరాయలు సోళరాజులు అప్పుడు పూర్వం అంటే కనీసం అంటే 100 సంవత్సరాలు దీనికి. 100 సంవత్సరాలు. ఓం నమో హర హర మహాదేవ శంభో శంకర పార్వతీ నమ శివాయ. కార్తీక వారాలు ఎందుకు బాగా జరుగుతాయి స్వామి? బ్రహ్మాండంగా. అంటే కార్తీక వారాలు అంటే మనకు 4 వారాలా 5 వారాల స్వామి? 4 వారాలు. 4 వారాలు నిత్యం పూజలు ఇక్కడ. నిత్యం పూజలు, పుణ్యావతి కళ్యాణం. పుణ్యానికి చేస్తారు స్వామి? కార్తీక పౌర్ణమి రోజున మా నలపరెడ్డిపల్లె గ్రామంలో కోన దగ్గర పంచలింగాల కోన ఉంది కదా, అక్కడైతే పుణ్యం అన్నదాన కార్యక్రమం అది ఇక్కడ. అంటే అక్కడ దాతలు సహకారంతో. ఇక్కడ మాత్రం కార్తీక మాసము, శివరాత్రి, మాఘమాసము. మీ పేరు స్వామి? గురువయ్య. దీనికి కమిటీ, ఈ ఆలయానికి కమిటీ ఉన్నారా? ఉన్నారు కమిటీ ఉన్నారు. ఇక్కడ దక్షిణ కాళికామాత చూడండి, సోళ మహారాజులు కట్టిన దేవాలయం ఇదంటే కొన్ని 100 సంవత్సరాల కిందట. ఈ అమ్మవారి పేరు దక్షిణ కాళికామాత, శ్రీ దక్షిణ కాళికా శక్తిమాత. కాళికా శక్తి. ఎంతో అందంగా ఈ గుడి నిర్మాణం జరిగింది. అంటే అప్పుడు సోళరాజులు కట్టిన గుడిని తర్వాత కాలం మారుతున్న కొద్దిమంది దాతలు అందరూ కలిసి దీన్ని బాగా అందంగా తీర్చిదిద్దుకోవడం జరిగింది. అంటే ఎవరైనా ఈ గుడి లోపలికి వచ్చే భక్తిభావంతో స్వామిని దర్శించుకునేట్టుగా ఇక్కడ వీలు కల్పించడం జరిగింది. మోహనుడు కదలుడు కాలభయుడు. ఇక్కడ స్వామి చెప్పు స్వామి.